హాయ్ ఫ్రెండ్స్. మీ దగ్గర డబ్బు నిలవాలంటే ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యమైన నిజం. డబ్బు సంపాదించడం కంటే దాన్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. మీ దగ్గర డబ్బు నిలవాలంటే అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? బాధ్యత ఉన్న వ్యక్తి. మాటకు విలువిస్తారు. తేదీ చెప్పి అప్పు అడుగుతారు. ముందే చెల్లించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఆరోగ్యం, చదువు నిజమైన కుటుంబ సమస్య. కానీ మీకు ఇబ్బంది రాకుండా ఉన్నంత వరకే ఇవ్వాలి. ఒకసారి అప్పు తీసుకొని చెల్లించిన అనువు ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి. ట్రాక్ రికార్డ్ ఉన్నవారు, మాట నిలబెట్టి ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి. వీళ్ళకి సేఫ్ కేటగిరీ. ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. కారణం చెప్పలేని వారు, ఇప్పుడే అవసరం, తర్వాత చూస్తాం, చిన్న అమౌంట్ మాత్రమే అన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఇంకోటి, ఎప్పుడూ అప్పుల మీదే జీవించేవారు, ఒకరి దగ్గర తీసుకొని మరొకరి దగ్గర చెల్లించేవాళ్ళు, వీళ్ళకి డబ్బు అస్సలు ఇవ్వకూడదు. డబ్బిస్తే అంతే. భాగోద్వయంతో ఒత్తిడి చేసేవారు, నువ్వే నా ఆశ, స్నేహం కోసం ఇవ్వు, స్నేహం పోయినా సరే డబ్బు పోకుండా చూసుకోవాలి. బిజినెస్ ప్లాన్ లేకుండా అడిగేవారకు లాభం ఎలా వస్తుందో తెలీదు. రిస్క్ అంతా మీ మీదే. ఇది తప్పు కాదు. దానం. డబ్బు నిలవాలంటే గోల్డెన్ రూల్స్. ఎప్పుడు తిరిగి రాకపోయినా బాధపడలేని డబ్బే ఇవ్వండి. మాటల మీద కాదు, అలవాట్ల మీద నమ్మకం పెట్టుకోండి. లేదు అనడం నేర్చుకోండి. ఇది కూడా ఫైనాన్షియల్ డిసిప్లైన్. అప్పు ఇవ్వడం కంటే సేవింగ్స్ పెంచడం ముఖ్యం. డబ్బు పోవడానికి కారణం అవసరం కాదు, కానీ డబ్బు నిలవాలంటే నియమాలు అవసరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.